నేను అదే చెప్తున్నా కదా, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండు. నేను కూర్చుని మా అందరికీ ఫస్ట్ గెలిచిన ఎంక సీట్లు ఉంటాయి, సెకండ్ గిట్లో మధ్య సీట్లు ఉంటాయి, మూడోసారి కూర్చోండి ముందు సీట్లు ఉంటాయి. మాకు మూడోసారి గెలిచింది కాబట్టి 3 సీట్లు ఉంటాయి. వీళ్ళ ఎంక సీట్లు ఎందుకు కూర్చుర్రు అని అడుగుతా, ఏమి ఇచ్చారు, బాత్రూమ్లు దగ్గర అయితే అంట, అందుగురించి ఎంక కూర్చుంటున్నాడు. ప్రజల గురించి శాసనసభ ఉందా, అసెంబ్లీ ఉందా, లేకపోతే నీ బాత్రూమ్ కొరకు ఎంక కూర్చుంటా అని చెప్తావా? అంటే ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నావు నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పాలంటే రేపు 21వ తారీఖు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది రా. ఇప్పుడు నిరుపేద బిడ్డలను గులగొట్టిరు కదా, నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గులగొట్టించావా, నీ కాంగ్రెస్ పార్టీ పేరు మీద గులగొట్టించినా చెప్పు ప్రజలకు. కాబట్టి మీకు ప్రజలు ఇప్పుడు కాదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి ఓటు హక్కు ఏదైతుందో ఆ ఓటు హక్కు ప్రజల దగ్గరకు ఉంటుంది. నేను చెప్పినా ప్రజలు గుణపడని చెప్తారు. వాళ్ళకి టైం వస్తుంది. ఇలా వాళ్ళని బెదిరించో చేస్తున్నావు. ఏ పార్టీలో ఉండను చెప్పనోడవే నువ్వు ప్రజలకు ఏం సేవ్ చేస్తావు? నువ్వు మీరు కూడా ఆలోచన చేయాలి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఏ పార్టీలో నేనున్నా ఆయనకే తెలియదు. నేను టీఆర్ఎస్లోనే ఉన్నా ఇంకా అంటే ఇంకా అంతకన్నా సిగ్గుసేరం ఉన్నాయి కానీ ఉంటుందా? కాబట్టి అటువంటి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి దొంగలను గెలిపించుకుంటే ఇదే జరుగుతుంది. మళ్ళీ రేపొద్దున మా అధికారం వస్తుంది, మళ్ళీ మాదికి చూస్తాడు, మేమైతే రానియము. అది క్లారిటీ అయిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు బీద ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాధవ కృష్ణారావు ఉంటాడు. 100% ఎట్టి ప్రజలను కాపాడుతాం, ప్రజల వెంబడి ఉంటాం. నీది ఒక 5 రోజులు టైం ఇస్తున్నాం ఆఫీసర్లకు. వీళ్ళకు టీడీఆర్ ఇస్తారా, నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళ క్లారిటీ ఇచ్చిందాక దీని దగ్గరికి రావద్దు. మీ ఎమ్మెల్యే బెదిరింపులతో వచ్చి మీరు గులగొడితే మాకున్నటువంటి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరిని తీసుకొని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. వాళ్ళు ఏమడిగారు, మేము అడ్డం లేము, 100 ఫీట్లు హ్యాపీ ఉంది, మాకు కూడా సంతోషమే, కానీ మాకు చెప్తే బాగుండే కదా. గులగొట్టేటప్పుడు అందులో ఫ్రిడ్జ్ ఉంది, అందులో ఏవో సామాను తీసుకునే వాళ్ళం కదా. ఎలా ఆలోచించి మేము డ్యూటీకి వెళ్ళే లోపల గులగొడితే మాకు నష్టం జరిగింది, మరి ఎవరు దీన్ని ఇస్తారు అనేది కదా వాళ్ళ ఆవేదన. వాళ్ళకి ఏమైనా బంగారు గొలుసులు ఉన్నాయా, లేకపోతే పొద్దుల పోయి కష్టం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళని అలా మీరు బాధ పెట్టుకుంటా. మీరు చెప్పండి, విలేకరులను అడుగుతా ఉన్నాను, ఎవరన్నా ఏదన్నా ప్రజలకు ఆపద వస్తే మంచా చెడ చూడకుండా ప్రజల పక్షాన ఉందామా, లేకపోతే నీ స్వార్థం కొరకు ఉంటాడా ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ప్రజలు ఉండి మనం గులగొట్టిస్తున్నాడు. మరి అవేందుకు గులగొడతలే ఆ షాపులు? ఒక్కోనికి 2 ఎకరాలు ఉంది, 1.5 ఎకర్ 2 ఎకర్ ఉంది, మనకి పెద్ద నష్టం జరగదు. ఈమెకు ఉంది 30 గజాలు. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరే, నిన్న వాయిస్ నేను చూసిన రాత్రి ఒక వాయిస్లో వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడరే ఇగో మేము ఓట్లేదు గెలిపించిన పాపానికి ఇగో మాకు ఇబ్బంది పెడుతున్నారు మా ఎమ్మెల్యే, మా ఇక్కడ ఉన్న ప్రజలు అన్యాయం చేస్తున్నారని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి గారు వీళ్ళు స్వార్థాలకు వస్తున్నారు. ప్రజలు ముఖ్యం, మీకైనా మాకైనా ప్రజలు ముఖ్యం. ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ప్రజలు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతాను తప్ప ప్రజల ఉసురు ముట్టినోడు ఎవడు బాగుపడంగా చరిత్రలో చూడలే. ప్రజల కన్నీరు పెట్టించిన ఎవడు బాగుపడలే. సర్వనాశం అవుతారు నిరుపేద తెరవస్తే. హెచ్చరిస్తున్నా, ఇటువంటి నిరుపేద తెరవస్తే జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.